టీ20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ సన్నద్ధమవుతుంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ లో మునిగిపోయారు. కప్పు కోసం కసిగా సాధన చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని భావిస్తున్నారు. తమ మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోవాలని తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఈసారి భారత్ కప్పు నెగ్గుతుందని ఫ్యాన్సే కాదు, క్రికెట్ ఎక్స్పర్ట్స్ అలాగే లెజెండ్స్ ప్లేయర్స్ కూడా ప్రిడిక్షన్ చెబుతున్నారు. కప్పు కొట్టకుండా రోహిత్ శర్మను ఎవరు ఆపలేరని అంటున్నారు. అందుకు తగ్గట్లే టీమిండియా కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రతి పొజిషన్ కు జట్టులో ఒకటికి మించిన ఆప్షన్లు ఉన్నాయి. ఓపెనర్ల దగ్గర నుంచి బౌలర్ల వరకు ప్రతి స్థానానికి ఆప్షన్లు ఉండడంతో తుది కూర్పు ఆసక్తికరంగా మారింది. టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎవరికి చోటు దక్కుతుందనేది చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు. ఈ ముగ్గురులో ఏ ఇద్దరినో తీసుకోవాల్సి ఉంటుంది. పేస్ ఆల్రౌండర్లు ఇద్దరు కావాలనుకుంటే దుబే, పాండ్యాలు ఆడతారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుబేను బరిలోకి దించాల్సిందేనని పట్టుబట్టాడు. టీమిండియాకు అతడు ఎక్స్పెక్టర్ అని చెప్పాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాదు, ఈసారి వరల్డ్ కప్ అందించేది దుబేనని విశ్వాసం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ లో శివన్ దుబేను తప్పకుండా ప్లేయింగ్ 11 లో ఉంచాలి. అలవోకగా భారీ శిక్షలు కొట్టే సామర్థ్యం ఉన్న ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదు. మెగా టోర్నీలో భారత జట్టుకు దుబే ఎక్స్పెక్టర్ కాగలడు. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని ప్లేయింగ్ 11 లోకి తీసుకోవాలి. జట్టులో ఎన్ని మార్పులు చేసినా కూడా దుబేనైతే టీంలోకి తీసుకోవాల్సిందేనని, అతడు అవసరమైతే బాల్ తోనే మెరుపులు మెరిపించగలడని రైనా చెప్పుకొచ్చాడు. దుబేపై రైనా ఇంతగా విశ్వాసం వ్యక్తం చేయడానికి ఓ కారణం ఉంది. ఐపీఎల్ లో ఈ సీజన్ లో అతడి పెర్ఫార్మెన్స్ 162 స్ట్రైక్ రేట్ తో 396 పరుగులు చేశాడు దుబే. ఈ మధ్య కాలంలో టీమిండియా తరపున టీ20లో అదరగొడుతున్నాడు. అందుకే అతన్ని జట్టులోకి తీసుకోవాలని రైనా అంటున్నాడు.